హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో చాలామంది ఇష్టపడే ఓ స్పెషల్ వంటకం చేయబోతున్నాం. అదే చికెన్ 65. ఈ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది. బయట హోటల్స్లో తింటూ అలవాటైన రుచిని ఇంట్లోనే ఎలా సాధించాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చికెన్ 65 అనగానే అందరికీ గుర్తొచ్చేది స్పైసీగా, క్రిస్పీగా, అప్పుడే వేసే టెంపరింగ్ వాసన. ఇవన్నీ కలిపి ఓ మంచి అనుభూతినిస్తాయి. ఈ వంటకం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టపడే రుచిగా ఉంటుంది. మీరు బిర్యానీకి సైడ్ డిష్గా ప్లాన్ చేస్తున్నా లేదా టీ టైమ్ స్నాక్కి చేయాలనుకున్నా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లు అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వంటని మొదలు పెడదాం. ఒక బౌల్ తీసుకొని దానిలో కడిగిన చికెన్ని వేసి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కాస్త జీలకర్ర పౌడర్, కాస్త మిరియాల పౌడర్, కాస్త గరం మసాలా వేసుకోవాలి. అలాగే దీనిలో 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకున్న తర్వాత సగం నిమ్మ ఒక్కని దీనిలో పిండుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకునేలాగా కలపాలి. ఇప్పుడు దీనిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దీనిలో ఒక హాఫ్ ఎగ్ వైట్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇది కొంచెం గట్టిగానే ఉండాలి, బాగా పలచగా ఉండకూడదు. ఎగ్గుని హాఫ్ మాత్రమే వేసుకోండి, మొత్తం వేయకూడదు. దీనిని ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి కాబట్టి దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆ చికెన్ ముక్కలను దీనిలో వేసుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగానే వేసుకోండి, ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే అంటుకుంటాయి. 2-3 సార్లు వేపుకున్నా పర్లేదు, కానీ గ్యాప్ ఉండేలాగా వేసుకోండి. ముఖ్యంగా ఇది మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పట్టుకుంటుంది. ఇలా మధ్య మధ్యలో ఆ ముక్కల్ని అటు ఇటు తిప్పాలి. అప్పుడే అవి లోపల దాకా ఫ్రై అవుతాయి. లేకపోతే ఒక సైడ్ ఫ్రై అవుతాయి, ఒక సైడ్ అవ్వవు. ఇలా ఈ చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనం ఈ చికెన్ 65 అనేది బోన్స్తోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల బోన్స్ కూడా బాగా ఉడుకుతాయి. చూడండి, ఇప్పుడు మనకు చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయినవి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చాలా బాగా ఫ్రై అయినవి. ఇలా ప్లేట్లోకి తీసుకొని మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్ని అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినవి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మిగిలినదంతా తీసేసి మనము పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 పచ్చిమిర్చిని నిలువుగా కోసి
అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని మన చికెన్ 65 పైన వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి తినుకుంటూ ఆ చికెన్ 65 తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు రెస్టారెంట్‌లో తిని ఉంటారు కదా! ఆ టేస్ట్‌కి ఏమాత్రం తీసిపోదు. మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.